నల్లగొండ జేఎన్ఎస్ స్టేడియంలో గురువారం నుంచి శనివారం వరకు జాతీయ స్థాయి ఓపెన్ అండర్-23 మహిళా పురుషుల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించబడ్డాయి. ఈ పోటీల కోసం జేఎన్ఎస్ స్టేడియం సర్వం సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, అకాడమీలు, యూనివర్సిటీల నుంచి 936 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారు. 150 మంది టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు, మేనేజర్లు కూడా పాల్గొనడం ఖాయమైంది. మొత్తం 52 ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను గురువారం ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రారంభించారు. అంటే 18 దాటిన వాళ్ళు కూడా ఈ వచ్చేటువంటి అండర్-23 ఇయర్స్ మెన్ ఉమెన్ కేటగిరీ 20 నుంచి దాటిన వాళ్ళు, అంటే 18 దాటిన వాళ్ళు కూడా ఈ 20లో రావచ్చు వాళ్ళు. కానీ 23 డైరెక్ట్ 20 దాటిన తర్వాత మెన్ ఉమెన్ అనేసరికి ఒకసారి కొంతమంది ఈ 21, 22, 23 ఉన్నోళ్ళు 25 అబోవ్ వాళ్ళతోటి పోయేసరికి కొంచెం కాంపిటీషన్లో ఉందని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ బిట్వీన్ ది మధ్య గ్యాప్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక ఈవెంట్ను కండక్ట్ చేయడం, ఇది 5th మీట్ ఇది ఇండియా లెవెల్లో. ఈ విధంగా చేస్తూ మా ఏఎఫ్ఐ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటుంది. త్రోస్, జంప్స్ అని సపరేట్గా 400 మీటర్స్ సపరేట్ నేషనల్స్, నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి ఒలింపిక్స్లో ఆ సందర్భాన్ని పెట్టుకొని జావలిన్ డే అని ఒకటి సెలబ్రేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఆగస్టు 7th నాడు ఆల్ ఇండియా లెవెల్లో జావలిన్ డే సెలబ్రేట్ చేస్తున్నది. ఆ విధంగా చేస్తే మొన్న మనం కూడా